వైకల్యం అడ్డుగోడలను దాటి పట్టుదలతో అసాధారణ విజయాలను అందుకుంటున్న వెంకటరమణ ఎందరికూ ఆదర్శప్రాయుడని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. పుట్టుకతోనే ఎముకల బలహీనత వ్యాధితో బాధపడుతూ కనీసం కాలు కదపలేని స్థితిలో ఉన్నప్పటికీ తన ప్రతిభతో సొంతంగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిన వెంకటరమణ సంకల్పం గొప్పదని ప్రశంసించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాసనగర్ లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు సురేఖ సంతోష్ కుమార్ దంపతుల కుమారుడు వెంకటరమణ ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణను సన్మానించి ఆయన సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. సార్ ఇంకా అంటే సార్ ఎక్కువ ఆలోచించాను. ఏంటంటే వదిలే నేనేం చేయాలనేది బికాస్ నేను ఒకటి అనుకోని సమ్టైమ్స్ వి కాంట్ డూ సంథింగ్. సో నాకు అన్నయ్య కూడా అంటే ఉన్నది హ్యాపీగా నేను ఈజీగా ఆర్థిక ఇంకా కుటుంబానికి అన్ని పనులు చేసి పెడతాం. అంటే కరెంటు బిల్ పే చేయాలన్నా, వారం కూరలు కొనుక్కు రావాలన్నా, అట్లాగే ప్రోగ్రామ్స్ చేయాలన్నా మొత్తం అతనే దాని సెల్ ఫోన్ ద్వారా, మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఫోన్ ద్వారా ఇంటి తల్లిదండ్రులు కూడా సేవ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు అయినా కూడా వాళ్ళు నిజంగా వాళ్ళకు రెండు చేతులు మీరు కూడా మీకు గొప్ప మనసు తల్లిదండ్రులు అన్నీ కూడా వాళ్ళే చేయాలి. వాళ్ళు ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ ఈ వెంకటరమణకు అన్ని రకాల కాలకృత్యాలు మొదలు పెట్టుకుంటే అన్నీ కూడా వాళ్ళే చేస్తూ నడుస్తున్నటువంటి సంసారం చూస్తే ఈరోజు సమాజంలో రకరకాల చిన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రకరకాల చిన్న వాటికే తప్పన పడి బాధపడి వాళ్ళ జీవితాలనే అంతం చేసుకుంటూ ఉంటాం పరిస్థితుల్లో. ఎందుకంటే అంగవైకల్యం ఉండి కూడా ధైర్యంగా తన సంపాదన తను సంపాదించుకుంటూ ఇంటి పనులు టెక్నాలజీ ద్వారా ఇంటి పనులు చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు పాపం ఎట్లా చెప్పాలి కానీ అంటే మొత్తం సమాజం వీళ్ళని ఆదర్శం తీసుకోవాలి. ఎందుకంటే మనం కుటుంబ సభ్యులు నేను అభినందిస్తూ ఉన్నా. అదే మీరు సమాజానికి ప్రేరణ స్ఫూర్తి. ఈరోజు ఉద్యోగాలు అని చెప్పిన రకరకాల